వెల్కమ్ టు మై ఓడిఎంటి జ్యోతి ఛానల్. హాయ్ అండి. మనం ఎస్సీఓ క్లాస్ 3లో ఏం నేర్చుకున్నామంటే మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్, ఇమేజ్ ఆల్, పర్మాలింక్స్, ఇంటర్నల్ లింక్స్, ఎక్స్టర్నల్ లింక్స్, ఎల్ఎస్ఏ కీవర్డ్స్ అండ్ ర్యాంక్ మాత్ ప్లగిన్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా యూజ్ చేయాలో మనం నేర్చుకున్నాం కదా. టుడే క్లాస్లో మనం గూగుల్ సెర్చ్ కన్సోల్ టూల్ని యూజ్ చేసి ఎస్సీఓ పర్ఫార్మెన్స్ అనాలిసిస్ ఎలా చేయాలో టుడే క్లాస్లో మనం నేర్చుకుందాం. ఓకేనా. మనం పోస్ట్ పేజీలో ఒక ఆర్టికల్ అయితే రాసాం. దేని గురించి రాసాం? మనం తీసుకున్న కీవర్డ్ రిలేటెడ్ కంటెంట్ అయితే రాసాం. ఓన్లీ మనం తీసుకున్న కీవర్డ్ కంటెంట్ రాసి సరిపోతుందా? దానికి ఏం చేయాలి? ఆన్ పేజ్ ఎస్సీఓ చేయాలి. ఆన్ పేజ్ ఎస్సీఓ ఎలా చేయాలి అంటే, ఎలా చేసాం మనం ఆన్ పేజ్ ఎస్సీఓ అంటే మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్, ఇమేజ్ ఆల్ట్, పర్మాలింక్స్, ఇంటర్నల్ లింక్స్, ఎక్స్టర్నల్ లింక్స్, ఎల్ఎస్ఐ కీవర్డ్స్ ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తూ రాసేదాన్ని మనం ఏమంటాం? ఆన్ పేజ్ ఎస్సీఓ అని అంటాం. ఓకేనా. నేను 2 బ్లాగ్ పోస్ట్లు అనేవి రాశాను. ఏమేమి రాశాను మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా. ఇక్కడ పోస్ట్లను ఆల్ పోస్ట్లను ఇక్కడ నేను ఏమేమి పోస్టులు రాశాను అంటే, వాట్ ఈజ్ డిజిటల్ మార్కెటింగ్ అనే ఒక పోస్ట్ రాశాను. నెక్స్ట్ బెస్ట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎగ్జాంపుల్ 2 పోస్టులు అయితే రాశాను. ఓకే. ఈ 2 పోస్టులు రాశాను. వీటికి నేను ఏం చేశాను? ఆన్ పేజ్ ఎస్సీఓ అయితే చేశాను. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ నేను వాట్ ఈజ్ డిజిటల్ మార్కెటింగ్ అని టైప్ చేస్తాను. ఇదేంటి వాట్ ఈజ్ డిజిటల్ మార్కెటింగ్ అనేది? ఇది నా ఫోకస్ కీవర్డ్ అనమాట. వాట్ ఈజ్ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఏంటి? నా ఫోకస్ కీవర్డ్. అవునా. సరే, ఇక్కడ నేను రాసిన వాట్ ఈజ్ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇక్కడ నాకు కనిపించాలి కదా. నా ఫోకస్ కీవర్డ్ ఇక్కడ ర్యాంకింగ్ పేజ్లో కనిపిస్తుందా? చూడండి, ఇదేనా నాది? చూడండి, ఇదే. చూడండి, ఇక్కడ నాది ఎక్కడన్నా కనిపిస్తుందా ఈ ఫోకస్ కీవర్డ్? ర్యాంకింగ్ పేజ్లో నేను రాసిన పోస్ట్ అనేది ఇక్కడ కనిపిస్తుందా? వాట్ ఈస్ డిజిటల్ మార్కెట్ అనే కీవర్డ్ ఇక్కడ ఏమైనా కనిపిస్తుందా? ఓకేనా. చూడండి, ఇక్కడ చూడండి, వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అని కనిపిస్తుంది, కానీ ఇది నేను రాయలేదు, ఇది వేరే వాళ్ళది. చూడండి, ఇక్కడ https org అనేది ఇది నాది కాదు. ఓకేనా. చూడండి, నేను తీసుకున్న కీవర్డ్ చాలా మంది తీసుకొని ఉంటారు. ఓకేనా. కాకపోతే ఇక్కడ నా వెబ్సైట్ అడ్రస్ అనేది ఉండాలి. ఇక్కడ ఇది నా వెబ్సైట్ అడ్రస్ అయితే కాదు. ఓకేనా. ఇలా మనకి ర్యాంకింగ్ పేజీలో మనం రాసిన పోస్ట్ రావాలి అంటే ఏం చేయాలి? ఆన్ పేజ్ ఎస్సీఓ చేయాలి. మనం ఆన్ పేజ్ ఎస్సీఓ చేసాం కదా, మళ్ళీ ఎందుకు కనిపించట్లేదు? ఎందుకు కనిపించట్లేదు అంటే, ఆన్ పేజ్ ఎస్సీఓ చేస్తే సరిపోతుందా? ఆన్ పేజ్ ఎస్సీఓ చేస్తేనే మనం ర్యాంకింగ్ పేజ్లో వచ్చేస్తాము కదా. ఇప్పుడు మనం 2 రాసినా, 10 రాసినా, 100 రాసినా మనం ఏం చేయాలి? ఎన్నన్నా మనం గూగుల్కి అనేది రిక్వెస్ట్ చేయాలి అనమాట. గూగుల్కి రిక్వెస్ట్ చేసినప్పుడు ఏం చేస్తుంది? క్రాలింగ్, ఇండెక్సింగ్, క్యాల్కులేటింగ్ రిలవెన్సీ, నెక్స్ట్ SERPలో మన పేజ్ అనేది కనిపించాలి, మన పోస్ట్.
అనేది కనిపించాలి. అంటే ఏం చేయాలి? క్రాలింగ్ చేయాలి, ఇండెక్సింగ్ చేయాలి, క్యాల్కులేటింగ్ చేస్తేనే అప్పుడు ఎస్ఈఆర్లో మన పేజ్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఎన్ని బ్లాగ్స్ రాసాం, 2 రాసినా 10 రాసినా వాటికి ఏం చేయాలి? గూగుల్ అనేది క్రాలింగ్ ఇండెక్సింగ్ అని చేస్తేనే మనకి ఎస్ఈఆర్పిలో కనిపిస్తుంది అన్నమాట మన బ్లాగ్ పోస్ట్ అనేది. ఓకేనా? ఇలా గూగుల్ మన ఇండెక్సింగ్ క్రాలింగ్ చెయ్యాలి అంటే మనకి మనము గూగుల్కి రిక్వెస్ట్ పెట్టుకోవాలి. ఎలా అంటే దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఏంటంటే గూగుల్ సెర్చ్ కన్సోల్ అనే ఒక టూల్, ఇది ఒక ప్రీ టూల్ అనమాట. ఈ గూగుల్ సెర్చ్ కన్సోల్ అనే ఈ టూల్ ద్వారా మనం గూగుల్కి మనం రిక్వెస్ట్ అనేది పెట్టుకుంటాం. మనం ఆన్ పేజ్ ఎస్ఈఓ చేస్తే సక్సెస్ఫుల్, ఆన్ పేజ్ ఎస్ఈఓ చేసిన తర్వాత గూగుల్కి మనం రిక్వెస్ట్ అనేది పెట్టుకోవాలి. అప్పుడు మనం గూగుల్కి రిక్వెస్ట్ అనేది పెట్టుకుంటే అప్పుడు క్రాలింగ్ ఇండెక్సింగ్ చేస్తాం. ఓకేనా? ఇండెక్సింగ్ చేసిన తర్వాత అప్పుడు మన రిజల్ట్ పేజీలో మన బ్లాగ్ పోస్ట్ అనేది కనిపిస్తుంది అనమాట. అలా చేయడానికి మనం ఈ టూల్ని అయితే యూజ్ చేసుకోవాలి. ఏ టూల్? గూగుల్ సెర్చ్ కన్సోల్ అనే టూల్ని యూజ్ చేసుకోవాలి. ఓకేనా? ఇలా ఈ గూగుల్ సెర్చ్ కన్సోల్ ద్వారా మనం క్రాలింగ్ ఇండెక్సింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి? ఎస్ఈఓ పర్ఫార్మెన్స్ అనలైసిస్ చేస్తుంది అనమాట. ఓకేనా? మన వెబ్సైట్కి ఎంతమంది యూజర్స్ వస్తున్నారు అనే ఎంతమంది క్లిక్ చేస్తున్నారు, ఎన్ని వ్యూస్ వస్తున్నాయి అనేది ఎస్ఈఓ పర్ఫార్మెన్స్ చేస్తుంది అనమాట గూగుల్. ఓకేనా? ఎస్ఈఓ పర్ఫార్మెన్స్ అనలైసిస్ చేస్తుంది. మన వెబ్సైట్కి ఎంతమంది యూజర్స్ వస్తున్నారు, ఎన్ని క్లిక్స్ వస్తున్నాయి, ఎన్ని ఇంప్రెషన్స్ వస్తున్నాయి అనేది మనం ఈ గూగుల్ సెర్చ్ కన్సోల్ టూల్ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనా? గూగుల్ సెర్చ్ కన్సోల్ టూల్ని ఇంతకుముందు ఏమనేవారు అంటే గూగుల్ వెబ్ మాస్టర్ టూల్ అని అనేవారు ఒకప్పుడు. ఓకేనా? ఇప్పుడు గూగుల్ సెర్చ్ కన్సోల్ అని అంటున్నారు. ఒకప్పుడు ఏంటి? గూగుల్ వెబ్ మాస్టర్ టూల్ అని అనేవారు. ఓకే, మనం గూగుల్ సెర్చ్ కన్సోల్ టూల్ని ఎలా యూజ్ చేయాలి అంటే మన వెబ్సైట్ని జిఎస్సికి కనెక్ట్ చేయాలి. అంటే కనెక్ట్ అవర్ వెబ్సైట్ విత్ జిఎస్సి. అంటే మన వెబ్సైట్లో ఉండే పోస్ట్లు ఆర్ బ్లాగ్స్ ఉంటాయి కదా, వాటిని మనం గూగుల్ సెర్చ్ కన్సోల్కి మనం కనెక్ట్ చేయాలి అనమాట. మన వెబ్సైట్ని కనెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి? ఇన్స్పెక్ట్ యూఆర్ఎల్. అంటే మనం ఏదైతే మనం రాసిన కంటెంట్ని, మనం రాసిన బ్లాగ్ని క్రాలింగ్ అని ఇండెక్సింగ్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి? అనలైసిస్ యువర్ ఎస్ఈఓ పర్ఫార్మెన్స్. అంటే క్రాలింగ్ అండ్ ఇండెక్సింగ్ చేసిన తర్వాత డే టు డే మన ఎస్ఈఓ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని అనలైసిస్ చేస్తుంది అన్నమాట. ఎంతమంది యూజర్స్ వస్తున్నారు మన వెబ్సైట్కి, ఎన్ని క్లిక్స్ వస్తున్నాయి, ఎన్ని ఇంప్రెషన్స్ వస్తున్నాయని మనకి ఇక్కడ ఎస్ఈఓ పర్ఫార్మెన్స్ అనేది చూపిస్తుంది అన్నమాట. మన వెబ్సైట్ని కనెక్ట్ చేసిన తర్వాత గూగుల్ సెర్చ్ కన్సోల్కి మన వెబ్సైట్ని కనెక్ట్ చేసిన తర్వాత అప్పుడు క్రాలింగ్ అని ఇండెక్సింగ్ చేస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తుంది? ఎస్ఈఓ పర్ఫార్మెన్స్ అనలైసిస్ చేస్తుంది అన్నమాట. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఇప్పుడు గూగుల్ సెర్చ్ కన్సోల్లోకి వెళ్దాం. మనం ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం. ఓకేనా? గూగుల్ సెర్చ్ కన్సోల్ ఇది ఫ్రీ టూల్ అనమాట. ఇది గూగుల్ వాళ్ళదే. ఓకేనా? గూగుల్దే కాబట్టి ఈ టూల్ ఫ్రీ అనమాట. మన వెబ్సైట్ని కనెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ స్టార్ట్ నౌ ఉంది. ఇలా ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. వెల్కమ్ టు గూగుల్ సెర్చ్ కన్సోల్ అని ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ యూఆర్ఎల్ ప్రిఫిక్స్ అనేది మనం తీసుకోవాలి. ఓకేనా? ఇక్కడ మన వెబ్సైట్ యూఆర్ఎల్ అనేది ఇవ్వాలి. ఓకే, చూడండి, ఓన్లీ
ఇక్కడ దాకానే ఓకే, ఇక్కడ అక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి మనం URL. ఓకే, నెక్స్ట్ కంటిన్యూ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇప్పుడు మనం కూడా ఏంటంటే మన వెబ్సైట్ అడ్రస్ అయితే ఇచ్చాను కదా. ఇప్పుడు మన వెబ్సైట్ అడ్రస్ ఇచ్చిన తర్వాత అది మన వెబ్సైటా లేదంటే వేరే వాళ్ళదని తెలుసుకోవడానికి ఇక్కడ మనకు వెరిఫికేషన్ కోడ్ అనేది ఇస్తుంది మనకు కూడా. ఇప్పుడు మనం మనకు ఒక ఈమెయిల్ అయ్యింది, వేరే డివైస్లో మనం ఈమెయిల్ని ఓపెన్ చేయాలని చూస్తే ఏం చూపిస్తుంది? వెరిఫికేషన్ కోడ్ అనేది చూపిస్తుంది కదా. ఇక్కడ కూడా సేమ్ అంత వెరిఫికేషన్ కోడ్ అనేది అడుగుతుంది అనమాట. ఇది ఓనర్ వెబ్సైటా కాదా అని ఇక్కడ కూడా వెరిఫికేషన్ కోడ్ అనేది అడుగుతుంది. ఓకేనా, అది ఎలానో చూద్దాం. ఇక్కడ ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ వెరిఫికేషన్ కోడ్లు అనమాట. ఓకేనా, మనం ఇందులోకి వెళ్ళాలంటే ముందుగా ఏం చేయాలి? మనం మన డాష్ బోర్డ్కి వెళ్ళిన తర్వాత ఈ గూగుల్ సెర్చ్ కన్సోల్ టూల్ని మనం కనెక్ట్ చేసుకోవడానికి ముందు ఏం చేయాలంటే ఒక ప్లగ్గిన్ని ఇన్స్టాల్ చేయాలి. ఓకే, ఆ ప్లగ్గిన్ ఏంటంటే HFCM ప్లగ్గిన్ అని. ఓకే, యాడ్ ప్లగ్గిన్. ఇక్కడ HFCM అనే ప్లగ్గిన్ మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. మన వెబ్సైట్ని కనెక్ట్ చేసుకోవడానికి ఈ ప్లగ్గిన్ అనేది మనకు యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా, ఎందుకంటే మనకు కోడింగ్ అయితే రాదు కాబట్టి ఇలా కనెక్ట్ చేసుకోవడానికి మనకు హెడర్స్ కోడ్ కానీ ఫుటర్ కోడ్ కానీ ఇంకా ఏమైనా కోడ్స్ యాడ్ చేసుకోవడానికి ఈ టూల్ అనేది మనకు యూజ్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ ఇన్స్టాల్ ఉంది, ఇన్స్టాల్ చేయండి. నెక్స్ట్ యాక్టివేట్. ఓకే, నెక్స్ట్ యాక్టివేట్ చేసాం కదా. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ మనకి HFCM అని కనిపిస్తుంది. ఇక్కడ యాడ్ న్యూ అని ఉంది, యాడ్ న్యూలోకి వెళ్దాం. ఇక్కడ స్నిప్పెట్ నేమ్ అని ఉంది కదా. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, గూగుల్ సెర్చ్ కన్సోల్ చేస్తున్నాం కాబట్టి GSC అని షార్ట్ ఫామ్ నేమ్ అయితే ఉంటాం. ఓకేనా, GSC అని ఇచ్చాం. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ స్నిప్పెట్ కోడ్ అని ఉంది కదా. ఇక్కడ మనం వెరిఫికేషన్ కోడ్ అని, ఇవి వెరిఫికేషన్, ఇందులో నేను HTML ట్యాగ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ మనకి కోడ్ అని ఉంది కదా ఇక్కడ. ఓకేనా, ఇది నేను కాపీ చేస్తున్నాను. ఓకేనా, ఈ కోడ్ను కాపీ చేసుకొని ఇక్కడ ఎంటర్ చేస్తాను. ఇలా చేసిన తర్వాత ఇక్కడ నేను ఆ కోడ్ని HTML ట్యాగ్ కోడ్ని ఎంటర్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ సేవ్ చేశాను. నెక్స్ట్ ఏంటి, ఇక్కడికి వెళ్దాం. ఇక్కడ డన్ ఉంది, డన్ కొట్టేస్తాం. ఓకే, చూడండి, ఇక్కడ ఓనర్షిప్ ఆటో వెరిఫైడ్ అని కనిపిస్తుంది మనకి. ఇక్కడ HTML ట్యాగ్ అండ్ వెరిఫికేషన్ కోడ్ అయితే వచ్చేసింది మనకి. ఓకేనా, ఇలా మనకు గ్రీన్ టిక్ మార్క్ అనేది కనిపించాలి. ఇక్కడ గో టు ప్రాపర్టీ అనేది ఇక్కడికైతే వెళ్ళాలి మనం.
ఈ గో టు ప్రాపర్టీస్ అయితే వచ్చేసాం కదా మనం. మనకి గూగుల్ సెర్చ్ కన్సోల్ అనేది ఇలా ఇంటర్ఫేస్ అనేది మనకి ఇలా వస్తుంది అన్నమాట. ఓకేనా. ఇక్కడ ఓవర్ వ్యూ, ఇన్సైట్, మనం ఇప్పుడే కదా స్టార్టింగ్ కాబట్టి మనకి ఇక్కడ ఎంటీ అని చూపిస్తుంది. పర్ఫార్మెన్స్ చూడండి అన్ని ఎంటీ చూపిస్తుంది. అంటే మనం ఏం బ్లాగ్స్ కానీ పోస్ట్లు కానీ మనం ఇక్కడ ఏం చేయలేదు కాబట్టి ఎంటీ అని చూపిస్తుంది. ఓకేనా. యూఆర్ఎల్ ఇన్స్పెక్షన్, నెక్స్ట్ మనం రాసిన బ్లాగ్ పోస్టులు ఉన్నాయి కదా, ఇక్కడ ఆల్ పోస్టులు అన్ని తర్వాత ఇక్కడ మనం ఆల్ పోస్టులు అన్నాం కదా, ఇక్కడ చూడండి. ఇక్కడ మనం రాసిన పోస్టులు అనేవి కనిపిస్తున్నాయి మనకి ఇది కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేద్దాం. వాట్ ఇస్ డిజిటల్ మార్కెటింగ్ స్టెప్ బై స్టెప్ గైడ్ బిగినర్స్ అనేది ఏదైతే క్లిక్ చేస్తున్నాము. ఇక్కడ ఇది ఓపెన్ అయింది. నెక్స్ట్ ఇక్కడ వ్యూ అని చూపిస్తుంది. వ్యూ పోస్ట్ అని మనం ఇక్కడున్న యూఆర్ఎల్ తీసుకోకూడదు ఎప్పుడైనా. ఇది పబ్లిక్ లింక్ కాదు, ఇది మనం రాసిన డాష్ బోర్డ్ లింక్ అన్నమాట. కాబట్టి మనం ఎక్కడున్న వ్యూ పోస్ట్ అని ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ లింక్ పబ్లిక్ లింక్ అన్నమాట. దీన్ని మనం పర్మా లింక్ అని కూడా అంటాం. ఇది మనం రాసిన బ్లాగ్ పోస్ట్ పబ్లిక్ లింక్ అన్నమాట. ఓకేనా. ఈ లింక్ని తీసుకెళ్ళి మనం ఈ గూగుల్ సెర్చ్ కన్సోల్లో ఇక్కడ యూఆర్ఎల్ ఇన్స్పెక్షన్ ఉంది కదా, యూఆర్ఎల్ ఇన్స్పెక్షన్ లో మనం ఇక్కడ ఇవ్వాలి అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ యూఆర్ఎల్ ఇన్స్పెక్షన్ ఇవ్వగానే మనకు ఇలా వస్తుంది. యూఆర్ఎల్ ఇక్కడ ఇచ్చాను. నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది మనకి ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ టెస్ట్ లైవ్ యూఆర్ఎల్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయాలి. మనం టెస్ట్ చేయాలి. ఓకేనా. మన యూఆర్ఎల్ని టెస్ట్ లైవ్ యూఆర్ఎల్ క్లిక్ చేయాలి. చేస్తే టెస్ట్ యూఆర్ఎల్ లైవ్ ఇచ్చిన తర్వాత యూఆర్ఎల్ ఈజ్ అవైలబుల్ టు గూగుల్ అని ఇచ్చింది. అంటే ఇప్పుడు మనము గూగుల్కి అయితే ఇండెక్స్ చేయమని మనం పంపించాం. టెస్ట్ లైవ్ కూడా ఇచ్చాం కాబట్టి ఇక్కడ గ్రీన్ టిక్ మార్క్ అయితే మనకు వచ్చేసింది అన్నమాట. ఓకేనా. ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటి, ఇండెక్సింగ్ చేయమని ఇక్కడ రిక్వెస్ట్ అడుగుతున్నాం. టెస్ట్ లైవ్ ఇచ్చాం మనం యూఆర్ఎల్ని, టెస్ట్ లైవ్ ఇచ్చాం. టెస్ట్ లైవ్ తీసేసుకుంది గూగుల్కి అవైలబుల్ యూఆర్ఎల్ ఇది అవైలబుల్ టు గూగుల్ అని మనకి ఇచ్చింది. ఓకేనా. నెక్స్ట్ ఏంటి, రిక్వెస్ట్ అడగాలి ఇండెక్సింగ్ చేయమని. ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా ఒక కార్యం ఉంది, ఒక ఫంక్షన్ ఉంది అనుకోండి. ఇప్పుడు మనం రిలేటివ్స్కి ఇన్విటేషన్ ఎలా ఇస్తామో మన పెళ్ళికి రండి, ఫంక్షన్కి రండి అని, అలాగే ఇక్కడ మనం గూగుల్ కూడా మన వెబ్సైట్కి వచ్చి నా కంటెంట్ని ఇండెక్సింగ్ ఫాలోయింగ్ చేసి ఎస్ఈఆర్లో ర్యాంకింగ్ పేజ్లో కనిపించేలా చేయాలని మనం ఇక్కడ రిక్వెస్టింగ్ అనేది పెట్టుకుంటున్నాం. ఇక్కడ రిక్వెస్ట్ ఇండెక్సింగ్ అని క్లిక్ చేశాను. క్లిక్ చేయాలి. చూడండి సబ్మిట్ రిక్వెస్ట్ అని వచ్చింది.
చూసారా, తీసేసి ఇండెక్సింగ్ రిక్వెస్టెడ్ అని వచ్చేసింది. ఓకేనా, ఇలా వచ్చేస్తే మన పోస్ట్ని ఇండెక్సింగ్ చేస్తుంది అంటున్నాం. ఓకే, కానీ ఎప్పుడు వచ్చి ఎప్పుడు చేస్తుందో మాత్రం తెలియదు, ఎన్ని రోజులు చేస్తుందని మనకు తెలియదు అనమాట. ఓకేనా, ఇక్కడ చదవండి డిస్క్రిప్షన్ ఏంటో. యూఆర్ఎల్ వాజ్ ఆడెడ్ టు టిఆర్టీ క్రాల్ అనేది క్యూ అంటే క్యూలో ఉందన్నమాట. సబ్మిటింగ్ ఏ పేజ్ మల్టిపుల్ టైమ్స్ విల్ నాట్ చేంజ్ ఇట్ క్యూ పొజిషన్ ఆర్ ప్రియారిటీ, ఫైండ్ అవుట్ మోర్. అంటే మనం ఎన్నిసార్లు రిక్వెస్టింగ్ పంపించిన క్యూలో ఉన్నప్పుడు మళ్ళీ మళ్ళీ మనం పంపించిన ఆ పొజిషన్ అనేది చేంజ్ అవ్వదు. కాబట్టి ఒక్కసారి పంపిస్తే చాలు అని ఇక్కడ. ఓకేనా, ఇలా మనం రిక్వెస్ట్ చేసుకోగానే గూగుల్ వచ్చి మనం ఫాలోయింగ్ అయ్యి చూస్తున్నాము. ఓకే, గూగుల్ ఎన్ని రోజులకి క్రాలింగ్ ఇండెక్సింగ్ చేస్తుంది అనేది తెలీదు మనకైతే. కానీ క్రాలింగ్ చేసినప్పుడు మనకు ఇక్కడ పేజెస్ ఉంది కదా, ఈ పేజెస్లోకి వెళ్తే మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇప్పుడైతే ఎంటీ ఉంది కాబట్టి మనకి ఏం కనిపించట్లేదు. మన పేజ్ని క్రాలింగ్ ఇండెక్సింగ్ చేసినప్పుడు ఇక్కడ ఏ రోజు ఇండెక్సింగ్ క్రాలింగ్ చేసిందో డేట్ వైజ్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఈ పేజెస్ అంటే ఏంటంటే ప్రోడక్ట్స్ ఆన్ పేజెస్ యూజ్ చేసిన కానీ, లేదంటే బ్లాగ్ పోస్ట్ కానీ, ఇంకేమైనా ఆన్ పేజ్ ఎస్సీఓ చేయాలి అనేటివన్నీ మనకి ఇక్కడ ఈ పేజెస్లో పెట్టుకొని కనిపిస్తుంది అన్నమాట. ఓన్లీ పేజెస్ అంటే హోము, అబౌట్ అవి కాదు. ఇందులో బ్లాగ్ పోస్ట్లు, ప్రోడక్ట్స్ ఆన్ పేజ్ ఎస్సీఓ చేయాలంటే, పేజెస్ని ఎస్సీఓ చేయాలి అంటే ఇక్కడికి వెళ్ళాలి. పేజెస్లోకి వెళ్తే ఇక్కడ మనకు కనిపిస్తుంది అంట ఏ పేజెస్ ఇండెక్స్ అయినాయి, క్రాలింగ్ అయినాయి, ఏ రోజున క్రాలింగ్ చేసింది, ఇండెక్సింగ్ చేసింది ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. ఓకేనా, ఇది గూగుల్ సెర్చ్ కన్సోల్ అంటే ఇలా మనం రాసిన బ్లాగ్ పోస్ట్ని గూగుల్కి కనెక్ట్ చేసుకోవాలి. మనం రిక్వెస్ట్ అనేది పెట్టుకోవాలన్నమాట ఇండెక్సింగ్ క్రాలింగ్ చేయడానికి. అప్పుడు ఏంటి, మనకి ఇక్కడ ఈ రిజల్ట్ పేజీలో మనకు కనిపిస్తుంది అన్నమాట. ఇలా మనకి ఇది ఒక బ్లాగ్ చూడండి, ఇక్కడ బ్లాగ్ అని ఉందా, ఇలా మనకు కనిపిస్తుంది. వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ ఫర్ అల్టిమేట్ గైడ్ అని. ఇలా మన బ్లాగ్ పోస్ట్ కూడా ఇలా ర్యాంకింగ్ పేజ్లో కనిపించాలి అంటే మనము గూగుల్ సెర్చ్ కన్సోల్కి మన వెబ్సైట్ అనేది కనెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, కనెక్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలి, మనం ఇలా పేజ్ ఇండెక్సింగ్ అనేది చేసుకోవాలి. అలా రిక్వెస్టింగ్ పెట్టుకున్నప్పుడు మనది క్రాలింగ్ ఇండెక్సింగ్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఎస్సీఆర్లో అనేది కనిపిస్తుంది అన్నమాట. ఓకేనా, ఆ ఇండెక్సింగ్ చేసింది ఎక్కడ కనిపిస్తుంది, పేజెస్లోకి వెళ్తే కనిపిస్తుంది. ఓకేనా, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.